వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో బెల్లం సలిమిడి బూర్లకైనా అరిసెలకైనా ఏదైనా అప్పాలకైనా ఏదైనా ఎలా చేసుకోవాలనేది సలిమిడి చూపించబోతున్నాను. చూడండి, దానికి ఏమేం కావాలో అన్నీ కూడా చూపిస్తాను. అది ఒక కప్పు బెల్లం పాకం పట్టుకుందాము. చూడండి, కప్పు కొలతతో చూపిస్తున్నాను. ఏదైనా సరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, కళాయి లాంటి చిన్నది పాకం గిన్నె లాంటిది పెట్టి దాంట్లో ఒక కప్పు బెల్లం వేసాను. అది ఒక 4-5 యాలకులు దంచి పక్కన పెట్టుకుంటాను. బెల్లం వేసేసి ఇక హాఫ్ గిన్నె వాటర్ పోస్తున్నాను. దాంట్లో హాఫ్ గిన్నె వాటరు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. ఈ బెల్లం కరిగి పాకం వచ్చిందాక మీకు చూపిస్తాను. సలిమిడికి ఎంత పాకం రావాలో కూడాను. అరిసెలకైతే గట్టి పాకం అండి. ఇది చిన్నగా బూరెలు చేసుకునే పాకం చేసుకోవటానికి సలిమిడి అన్నమాట. బూరెలు చేసుకునే పాకం లాంటిది. సారికి కూడా పెట్టి పంపిస్తారు పిల్లలకి. సారి వెళ్ళేటప్పుడు సలిమిడి చేసి పంపిస్తారు. చిన్నపిల్లలు పుట్టి అత్తగారు తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళకు డెలివరీ అయ్యి వస్తారు కదండి పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు తిరిగి అత్తగారు 2-3 నెలలకు అలా తీసుకెళ్తారు కదా, పుట్టిన బాబుతో సహా. అప్పుడు సారి పంపిస్తారన్నమాట. ఆ సారితో పాటు ఇలాంటి సలిమిడి కూడా చేసి పంపిస్తారు. సలవ పిల్లదమ్మటే పంపిస్తే సలిమిడి అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి సలిమిడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు మొత్తం అప్లోడ్ చేస్తానన్నమాట వీడియోని. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు కప్పు బెల్లం, అరకప్పు నీళ్ళు, కొంచెం చూపిస్తానన్నమాట మీకు సలిమిడి. అదిగో బియ్యం పిండి, ఒక గ్లాసు బియ్యం నానబోసి మిక్సీ వేసి బియ్యం పిండి జల్లించి అక్కడ పెట్టుకున్నాను. పొయ్యి మీద పాకం పెట్టాము. బెల్లం కరుగుతూ ఉందండి. బెల్లం కరిగినాక పాకం రావాలి. ఒక ప్లేట్లో వాటర్ పోసి మీకు పాకాన్ని చూపిస్తాను. ముందుగా కొంచెం వేసి చూద్దాము. ఇప్పుడు రాలేదండి పాకము. ఇలా ఇంట్లో కూడా విడిగా చేసుకొని తినేవాళ్ళు సలిమిడి అంటే చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి 2 స్పూన్లు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాకం వచ్చిందాక మనం అలా ఇగో యాలకులు వేస్తున్నాను. ఇప్పుడు 4-5 యాలకులు దంచి పౌడర్ వేసాను. మళ్ళీ గరిటతో అలా తిప్పుకుంటూ పాకాన్ని అప్పుడప్పుడు ప్లేట్లో వేసి చూసుకుంటూ ఉండాలన్నమాట, పాకం వస్తుందా లేదా అని. ఇక మళ్ళీ చూద్దాం పాకం వచ్చిందా లేదా అని. ఇంకా పాకం రాలేదన్నమాట. అది నీళ్ళ వాటర్లోనే కలిసిపోతుంది, పాకం రానట్టు. మళ్ళీ వేసి చూస్తాను ఇప్పుడు పాకాన్ని కూడాను. కొంచెం దగ్గర నుంచొని స్టవ్ దగ్గర పాకం వస్తుందో లేదో అప్పుడప్పుడు ప్లేట్లో వాటర్ పోసాం కదా, అలా గరిటతో వేసి చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందాక కూడాను. సలిమిడి అంటే చాలా ఇష్టంగా చాలామంది తింటారండి. స్వీట్ కదా అది. బియ్యం పిండి ఇట్లా బెల్లము, కొబ్బరి, యాలకుల పొడి వేసి పాకం పట్టుకొని
ఇంట్లో పెట్టుకున్న 20 రోజులైనా ఎక్కడికి పోదండి. మనం బాగా పాకం రానిచ్చి చేసుకుంటే సలివిడి అనేది మీకు చూపిస్తాను ఎంత పాకం వస్తుందో కూడా. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ వచ్చిద్ది. కొంచెం బెల్లమేం పాకమే కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది కొబ్బరి. మీకు కొబ్బరి వేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు పాకం మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇంకొంచెం రావాలండి, కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు వేసి చూద్దామండి పాకం వచ్చిందో లేదోనో. వచ్చినట్లే అనిపిస్తుంది నాకు. చూద్దాము వాటర్లో. వచ్చేసిందండి. ఇప్పుడు పాకం వచ్చింది చూడండి. మన చేతికి రావాలన్నమాట. అది ఒక ఉండలాగా గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉండలాగా రావాలి. ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాం మనం. అదిగో 2 టేబుల్ స్పూను ఎండి కొబ్బరి తురిమిందనమాట. పచ్చి కొబ్బరి ఉండా వేసుకోవచ్చు. ఎండి కొబ్బరి వేస్తున్నాను నేను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. చాలా టేస్ట్ వచ్చిద్దండి సలివిడి కొబ్బరి వేసుకుంటే. ఇలా 20 రోజులైనా కానీ ఇంట్లో విడిగా పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా సలివిడి ఎక్కడికి పోదండి. మంచి పాకం రానిచ్చాం కాబట్టి మనం. ఇప్పుడు మనం అది ఉంది కదా బియ్యం పిండి అనేది పోసుకుందాం ఒక ప్లేట్తో తీసుకొని. కొంచెం కొబ్బరి అనేది ఆ పచ్చివాసన పోయిందాకా అలా పెట్టుకుందాము సిమ్లోనే. ఇప్పుడు సిమ్లోకి తీసుకొచ్చుకోవాలండి స్టవ్ని. ఇప్పుడు పిండి పోసేసుకుందాం. ఇక అయిపోయింది, పాకం వచ్చేసింది. కొబ్బరి కూడా కొంచెం పచ్చివాసన పోయిందాకా అట్టి పెట్టాము. ఇప్పుడు బియ్యం పిండి పోసేసుకుందాము. బియ్యం పిండి పోసుకొని ఇప్పుడు మొత్తం కలదిప్పుకోవాలి. ఆ బెల్లానికి ఎంతైతే పిండి పట్టిద్దో అంత సుమారు మనం పోసుకోవటమేనండి. ఒక కుంది చూపించా కదా, ఒక కుంది బెల్లం దంచితే ఆ గిన్నెతో గిన్నె అయిందనమాట బెల్లం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుని కింద పెట్టుకొని గరిడితో పట్టకర పట్టుకొని గట్టిగా తిప్పుకోవాలి. ఆ పిండి అంతా వరి పిండి అంతా బెల్లంలో కలిసేటట్టుగా బియ్యం పిండి చక్కగా తిప్పుకోవాలండి. ఇక చూడండి, శుభ్రంగా నీట్గా కలిసిందాక పిండి అంతా కలిసిందాక సలివిడి అయ్యిందాకా మనం తిప్పుకోవాలి ఆ పిండిని. ఆ బెల్లంతో కలిసిందాక చక్కటి పాకం వచ్చిందండి. ఇది 20 రోజుల వరకు మనం ఇంట్లో ఒక ప్లేట్లో పెట్టుకుని గిన్నెలో పెట్టుకుంటే 20 రోజుల దాకైనా ఏమీ కాదండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ప్లీజ్ లైక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి వచ్చేసింది సలివిడి అంతా కూడాను. అలా దగ్గరకి వచ్చేసింది చూడండి, సలివిడి అయిపోయింది. 1 కప్పు బెల్లమే పెట్టుకున్నాం అన్నమాట మనము. బాయ్ అండి. మరొక వీడియోలో మరొక వంటతో మీ ముందుకు వస్తాను. అదిగో సలివిడి చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా కొంచెం తీసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.